ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ఒక వారం రోజుల్లోనే 5 డిపార్ట్మెంట్ లో ఈ ఫలితాలు ప్రకటించింది ఇక్కడ కనిపించలే. ఒకవైపు నిన్న 18వ తారీఖు నాడు చట్టం తెస్తామని ముందే చెప్పి అంతకు ముందే 11, 12, 14 తారీఖుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ప్రకటించారు. ఇంకొక 4 రోజుల్లో చట్టం వస్తుందని తెలిసినా కూడా ఆ చట్టం రాకముందే ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు జవాబు లేదు. అంతకంటే ముఖ్యంగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా, మరి గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వర్గీకరణ లేనప్పుడు ఆ నోటిఫికేషన్లకు ఇప్పుడు వర్గీకరణ ఎట్లా వర్తింపజేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా వేరే మంత్రులతోటి, వేరే దళారులతోటి, కొంతమంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రే మాట్లాడిస్తారు. మరి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ లేనప్పుడు ఇప్పుడు ఎట్లా వర్గీకరణ వర్తింపజేస్తామని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు, మరి ముఖ్యమంత్రి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఎందుకు హామీ ఇచ్చిండో వాళ్ళు అడుగుతలేరు, ఈయన చెప్పట్లేదు.